Hello guys, I'm back with another Python video. So ఈ వీడియోలో మనం వచ్చేసి వేరియబుల్స్ అండ్ ఇండెంటేషన్ గురించి మాట్లాడదాం. ఇండెంటేషన్ గురించి మాట్లాడదాం. సో ఇండెంటేషన్ ఏంటి, వేరియబుల్స్ ఏంటి. వేరియబుల్స్ మోస్ట్ ఆఫ్ ద గైస్ హూ వాచ్ మై వీడియోస్ బిఫోర్ అందరికి తెలిసే ఉంటుంది, బట్ విల్ టాక్. ఓకే, సో జనరలీ ఇండెంటేషన్ అంటే స్పేస్ బిట్వీన్ కోడ్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లైన్. ఇది స్టార్టింగ్ లైన్. ఈ స్టార్టింగ్ లైన్ నుంచి ఎంత స్పేస్ ఉంది అండ్ లైన్కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది, ఆ స్పేస్నే మనం ఇచ్చే స్పేస్నే ఇండెంటేషన్ అంటాం. ఓకే, అయితే మరి అన్ని ప్రోగ్రామ్స్లో ఇస్తాం కదా అంటే మిగతా ప్రోగ్రామ్స్ అన్నిట్లో అంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిట్లో ఇండెంటేషన్ అంటే స్పేస్ అంటే జస్ట్ రీడబిలిటీ కోసం, అంటే మనం చదవడానికి ఈజీగా ఉండడానికి గ్యాప్ ఇస్తాం. అంటే మనం పేపర్ మీద రాసేటప్పుడు ఒక లైన్ రాసినప్పుడు కింద లైన్కి ఆ లైన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తాం, ఎందుకు, చదవడానికి ఈజీగా ఉండడానికి. అలాగే మిగతా ప్రోగ్రామ్స్ కూడా అంతే, బట్ పైథాన్లో అలా కాదు. స్టార్టింగ్ కోడ్ లైన్ స్టార్టింగ్ నుంచి ఎంత గ్యాప్ ఇచ్చావో దాన్ని బట్టి మనకి పైథాన్ డిటర్మైన్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఒక ప్రోగ్రామ్ లైన్కి ఇంకో ప్రోగ్రామ్ లైన్కి ఇచ్చే గ్యాప్ డిఫరెన్స్ని బట్టి మనకి ఇది గ్రూప్ ఆఫ్ కోడ్కి సంబంధించింది అని ఇట్లా డిఫైన్ చేసుకుంటుంది అనమాట పైథాన్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇండెంటేషన్ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ గో విత్ variables. Okay, so first of all I will create a method def or def my function. my definition on method రాసాము. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ అంట. ఓకే, ప్రింట్ హలో. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఏమి రాదు, ఆబ్వియస్లీ ఏమి రాదు, బికాస్ you're not calling anything. ఇప్పుడు నేను ఎంత గ్యాప్ ఇచ్చినా ఎర్రర్ రాదు. నో ఎర్రర్స్, నో ఎర్రర్స్, నో ప్రాబ్లమ్స్ ఫౌండ్, రైట్. అదే నేను ఇప్పుడు దీన్ని కంట్రోల్ డి కొట్టేసి ఎర్రర్ వచ్చింది చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్ అంట, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ వచ్చిందా, ఇండెంటేషన్ ఎర్రర్ ఇది. అదే ఇప్పుడు బిల్ కొట్టే చూడండి, ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ ఇండెంట్ అని వచ్చింది. ఎందుకు, సి దిస్ స్పేస్ డిఫరెన్స్ ఉంది కదా, అలా ఉండకూడదు. అలా ఉంటే దానికి అర్థం కాదు. దీన్ని ఏం చేయాలి, దీనికి ఏ గ్రూప్కి సంబంధించింది, ఏ బ్లాక్కి సంబంధించింది అనేది దానికి తెలియదు. ఇఫ్ యూ కెన్ డూ దిస్ స్టిల్ వర్క్స్. ఇప్పుడు నేను ప్లే చేస్తే నో ఎర్రర్, హలో అని వచ్చింది చూడండి, హలో అని వచ్చింది. డిఫరెన్స్ అర్థమైందా, హలో అని వచ్చింది బట్ ఎర్రర్ లేదు. వై? సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. ఏంటి, ఫస్ట్ లైన్ నుంచి ఈ లైన్ నుంచి గ్యాప్ ఇచ్చాను, ఒక మెథడ్ రాసిన తర్వాత ఈ గ్యాప్ ఇచ్చాను, అంటే ఈ ప్రింట్ ఈ మెథడ్కి సంబంధించింది అని అర్థం, రైట్. ఇక్కడ నేను గ్యాప్ ఇవ్వలేదు. గ్యాప్ ఇవ్వకపోయినా నేను ప్లే చేస్తే హలో అని ఒకసారి వచ్చింది, ఈ హలో అంటే 2 సార్లు రావాలి. ఇది రాదు, ఇది వస్తుంది. కావాలంటే చూడండి, హలో అని పెడదాం. ఓకే, చూడండి ఇది వచ్చింది, ఇది రాలేదు. హలో వచ్చింది, హలో కాదు. వై? బికాస్ నౌ ఐఎమ్ సేయింగ్, నేనేం చెప్తున్నా అంటే ఈ ప్రింట్ దీనికి సంబంధించింది, బికాస్ ఐ గేవ్ దట్ ఇండెంట్. ఓకే, ఇండెంటేషన్ ఇచ్చాను. ఇక్కడ ఎలాంటి ఇండెంటేషన్ ఇవ్వలేదు, స్పేస్ ఇవ్వలేదు, అంటే సేమ్ లైన్లో లేవు. విచ్ మీన్స్ పైథాన్ ఏమనుకుంటుంది అంటే ఇవి రెండు సేమ్, ఇది డిఫరెంట్. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఇండెంటేషన్ ఈస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ పైథాన్. సో ఇండెంటేషన్ అంటే అర్థమైంది కదా, ఇది దీనికి సంబంధించి, ఇది దీనికి సంబంధించి అని చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంకోటి రాస్తే కూడా 2 వచ్చాయి, ఇది రాలేదు, రైట్. అదే ఇప్పుడు నేను ఈ ఫైల్ సే మై ఫంక్షన్ని నేను కాల్ చేశాను. ఓకే, కాల్ చేశాను అనుకున్నాను. ఇప్పుడు నేను కాల్ చేస్తే, ఇప్పుడు నేను ప్లే చేస్తే, రన్ చేస్తే హలో 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 వచ్చాయా? సో దిస్ ఈస్ వాట్ ఇండెంటేషన్ ఈజ్. ద స్పేసెస్ డిటర్మైన్స్ విచ్ లైన్ బిలాంగ్స్ టు విచ్ బ్లాక్. ఓకే, ఇప్పుడు ఈ ప్రింట్ ఈ బ్లాక్కి సంబంధించింది, ఈ మెథడ్కి సంబంధించింది అనేది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ దిస్ ఇండెంటేషన్. ఇఫ్ ఐ గివ్ దిస్ ఎన్ ఎర్రర్, ప్లే చేస్తాను చూడండి, error, obviously no error. See, no error. See, that is what you have to
అండర్స్టాండ్. ఓకే, సో ఇండెంటేషన్ గురించి అర్థమైంది, రైట్? ఇండెంటేషన్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నౌ let's go for variables. So variables are very simple things to understand. Variables are nothing but a block of data. Okay, they are like a boxes that holds the data, that represents the data. ante oka ఇది ఈ వేరియబుల్, దీంట్లో ఇంత వాల్యూ ఉంది అని యూజ్, అదొక బ్లాక్ తప్ప దానికి ఏం అంటే పైథాన్కి సంబంధించింది మనం రాసేది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను a ఈజ్ ఈక్వల్ టు 5 అన్నా, క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా వేరియబుల్. మనము వేరే ప్రోగ్రామ్స్లో ఏంది ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అలా ఇస్తాం. బికాస్ వీ షుడ్ ఆల్సో సే ఈ వేరియబుల్ ఇంట్ టైపు అని చెప్తాం. ఇక్కడ అలా కాదు, మనం ఏ వాల్యూ ఇచ్చామో ఆటోమేటిక్గా దాని ప్రకారం అది క్రియేట్ చేసుకుంటుంది వేరియబుల్. సో మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక వేరియబుల్ మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 10 అంట, 2 వేరియబుల్స్ క్రియేట్ అయిపోయాయి, రైట్? ఇప్పుడు if a is greater than b, ఓకే, ఒక ఇఫ్ కండిషన్ రాస్తున్నాము. ఏంటి? ఒకేలా a is greater than b, what you have to do is print, ఇక్కడ ఇండెంటేషన్ వస్తుంది చూడండి, ప్రింట్ ట్రూ. ఈ if else గురించి తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు దాని గురించి మీరు వరి అవ్వకండి. ఎల్స్ ప్రింట్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ ఎవడ పెట్టచ్చు. ఓకే, రైట్. మనం ఇప్పుడు ఒక ఇఫ్ ఎల్స్ రాసాం. ఓకే, ఏ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, బి అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం, వాటిలో వాల్యూస్ పెట్టాం, రైట్? ఇంత, ఇది 10, ఇది 5 అని చెప్పేస్తున్నాం. సో వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్, దీస్ ఆర్ ద వేరియబుల్స్. సింపుల్. వేరియబుల్స్ ఆర్ జస్ట్ లైక్ బ్లాక్ ఆఫ్ డేటా, దే రిప్రజెంట్ ద డేటా. మనం డైరెక్ట్గా 5, 6, 10 రాయకుండా దానికి ఒక నేమ్ ఇచ్చి ఇట్ రిప్రజెంట్ ద డేటా, పాయింట్స్ అవుట్ ద డేటా. ఇంకా చాలా ఉన్నాయి, మీరు చాలా రకాలుగా దాన్ని డిఫైన్ చేయొచ్చు. బట్ జస్ట్ థింక్ ఇట్ యాజ్ లైక్ ఏ ఈజ్ లైక్ న్యూమరికల్ ఆల్ఫాబెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్ 5, అదే వేరియబుల్ ఇక్కడ, రైట్? బి కూడా అంతే. నౌ ఇలా కస్టమ్ రిటర్న్ మనం రాసుకున్నాం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ఇఫ్ కండిషన్లో ఒకవేళ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అయితే ట్రూ అని పెట్టు, లేదంటే ఫాల్స్ అని పెట్టు అంటున్నాను, రైట్? సో ఇక్కడ ఇండెంటేషన్ వచ్చింది కదా చూడండి, ఈ గ్యాప్ ఇచ్చాను. సో నౌ దిస్ బిలాంగ్స్ టు దిస్. సో డూ దిస్, ఎర్రర్ వచ్చింది, అవునా? నా ఎర్రర్ పోయింది. సో ఇండెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్థమైంది కదా? సో ఇండెంటేషన్ వేరియబుల్స్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. చూడండి, ఫాల్స్ వచ్చిందా? Right. So this is what variables and this is what indentation is. Simple, right? So you guys understand the variables and indentation, right? Edana problem unna, and if I mention anything wrong, or if I missed anything or mentioned anything wrong, please tell me in the comments. And see you in the next video. Until then, keep learning. Bye.